చెప్పే ముందు ప్లీజ్ అని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఆ పెద్ద ఆవిడ వచ్చేసండి పల్లెటూరులో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఆ పెద్ద ఆవిడకి బంధువులు ఎవరైనా వస్తే అంత ఆనందమో, అసలు వచ్చిన వాళ్ళకి పెట్టకుండా అస్సలు పంపించదండి. పెట్టడం అంటే పప్పుచారో పచ్చడో పెట్టేది కాదు, చక్కగా కోడిని కోసి గారెలుండి మరీ పెట్టి పంపించేది. అలా వచ్చే చుట్టాలకి అందరికీ పెడుతూ పెడుతూ పాపం ఆవిడ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలా దెబ్బతింటే ఈ తినిపోయిన వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఆ రోజు ఇలా కోడిని కోసి పెడుతూ ఉంటే అప్పుల పాలు కాక ఏమవుతారు అని చెప్పి హేళనగా మాట్లాడేవాళ్ళు. తన కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాల్సింది పోయి ఇంకా హేళనగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనకు ఉన్నంతట్లో మనం ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలండి. మన దగ్గర తిని వెళ్తారే కానీ మనకు లేనప్పుడు ఎవరు సహాయం చేయరు. కాబట్టి వచ్చిన వాళ్ళని చూసుకొని చక్కగా మర్యాదలు అయితే చేయండి. ఇలా ప్రాపర్టీ పోయే వరకు అయితే బిహేవ్ చేయొద్దు.